నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధిస్తూ బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించింది. బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. విశాఖలో ఫీనోమ్ పీపుల్ సంస్థ 2 ఐటీ క్యాంపస్లను ఏర్పాటు చేయనుంది. 207.5 కోట్ల ప్రతిపాదన పెట్టుబడితో ఈ సంస్థ ఐటీ క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎకరం 4.05 కోట్ల చొప్పున 4.45 ఎకరాలను మధురవాడ సెజ్ రిషికొండ ఐటీ పార్క్ లో కేటాయించింది. 2 క్యాంపస్లలో ఈ సంస్థ 2500 మందికి ఉపాధి కల్పించనుంది. ఏడాదిలో ఒక క్యాంపస్, 2 ఏళ్లలో 2వ క్యాంపస్ అందుబాటులోకి రాబోతోంది. ఈ నెల 31తో ఏపీలో బార్ పాలసీ ముగియనుంది. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. నూతన బార్ పాలసీ తీసుకురావాలని ఈ భేటీలో ప్రాథమికంగా నిర్ణయించారు. అది పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఉండాలన్న మంత్రి టూరిజం శాఖ ఇచ్చే సూచనలను పాలసీలో చేర్చాలని ఆదేశించారు. ఎట్టకేలకు సీఎం చంద్రబాబు మనసులో మాట బయట పెట్టారంటూ వైసీపీ సెటైర్లు వేసింది. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలోని పొరపాటును దొర్లిన సీఎం వ్యాఖ్యలను పోస్టు చేస్తూ ఎద్దేవా చేసింది. వ్యవసాయం దండగా అంటూ గతంలో రైతులను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు పెట్టుబడి సాయం ఎగవేసి వెన్నుపోటుకు గురిచేస్తుందన్నారు. మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో కొండా సురేఖపై 2025 ఆగస్టు 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసే నోటీస్ జారీ చేయాలంది కోర్టు. క్రీడలను ప్రోత్సహించడం మా ప్రభుత్వ విధానమని, క్రీడా విధానంలో రాజకీయ జోక్యాన్ని తగ్గించి క్రీడాకారుల స్ఫూర్తిని పెంపొందించాలని క్రీడా పాలసీని తీసుకువచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్పొరేట్ రంగంలో సక్సెస్ రేట్ ఉన్నవారు, క్రీడల్లో మెడల్స్ సాధించిన వారిలో అనుభవం కలిగిన వారిని క్రోడీకరించి ప్రభుత్వం ఓ బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. ఒలింపిక్స్ లో 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక్క బంగారు పథకం కూడా రాలేదన్న రేవంత్ ఇది అవమానకరమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కమిషన్ అంటూ కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది తామే, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చింది తామేనంటూ ఉద్ఘాటించారు. ఒక్కచోట కూడా అవినీతి చేయలేదన్న జగదీష్ రెడ్డి కేసీఆర్ మల్లెపువ్వులా తిరిగొస్తారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రాజెక్టులు కట్టలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్లక్ష్యం వహించడం వల్లే నీరు వృధాగా కిందకు వెళ్తుందన్న భట్టి, అందుకే ఏపీ మంత్రి లోకేష్ ఏమో వృధాగా నీరు పోతుందని చెబుతూ బనకచెర్ల కడతామంటున్నారని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర విమర్శలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా బదులిచ్చారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతుందని, విమర్శకులకు గణాంకాలే సమాధానం చెబుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాగు చట్టాలపై గలమెత్తినందుకు బీజేపీ అరుణ్ జైట్లీతో తనను బెదిరించేందుకు ప్రయత్నించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే చర్యలు తీసుకుంటామని జైట్లీ బెదిరించారన్న రాహుల్, దాంతో మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా అని ఎదురు ప్రశ్నించినట్లు చెప్పారు. వీటికి అరుణ్ జైట్లీ కుమారుడు కౌంటర్ ఇచ్చారు. 2020లో తీసుకొచ్చిన సాగు చట్టాలపై 2019లో మరణించిన మా నాన్నలా బెదిరించారు అని రోహన్ ప్రశ్నించారు. ఈ వారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో అనుసరిస్తున్న కఠిన వైఖరి పసిడిపై ఒత్తిడి పెంచింది. వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే సంకేతాలు లేకపోవడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం పట్ల ఆకర్షణ కాస్త తగ్గింది. దీనికి తోడు డాలర్ బలపడటంతో రూపాయి మార్కం విలువ కూడా స్వల్పంగా క్షీణించింది. టెస్లా అధినేత మస్క్ కు భారీ షాక్ తగిలింది. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదానికి టెస్లా ఆటో పైలట్ వ్యవస్థ లోపమే కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో బాధితులకు టెస్లా కంపెనీ $242 మిలియన్ అంటే 2100 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆ ప్రమాదంలో ఓ యువతి మరణించగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్లేందుకు టెస్లా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. బాక్సులు బద్దలైపోయే మ్యూజిక్, సాలిడ్ లిరిక్స్ లో ఈ సాంగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. బింబిసారా, సార్, విరూపాక్ష మూవీలతో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ సంయుక్త మేనన్ మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమెకు ఛాన్స్ దక్కినట్లు సమాచారం. ఈ మూవీలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పుడు సంయుక్తను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి మన శంకర వరప్రసాద్ గారు
అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ T10 టోర్నీలో సంచలనం నమోదైంది. గోల్ఫోర్డ్ వర్సెస్ LLC మ్యాచ్ లో ఒకే ఓవర్లో 45 పరుగులు వచ్చాయి. ఇది ప్రపంచ రికార్డ్. ఇందులో LLC బ్యాటర్ ఘని 38 పరుగులు చేయడం గమనార్హం. ఆర్నే వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఘని 5 సిక్సర్లు 2 ఫోర్లు బాదారు. 2 నో బాల్స్ తో పాటు వైడ్ల రూపంలో 2 ఎక్స్ట్రాలు వచ్చాయి. 28 బంతుల్లోనే సెంచరీ చేసిన ఘని 43 బంతుల్లో 17 సిక్సర్లు 11 ఫోర్లతో 153 రన్స్ చేశారు.